విశాఖ సముద్రానికి ఒక భాష ఉంది. విశాఖ ప్రజా సముద్రానికి ఒక ఘోష ఉంది. విశాఖ సముద్రపు భాష అభ్యుదయం. విశాఖ జనసంద్రపు ఘోష ప్రత్యేక హోదా మహోదయం. ఆ మహోదయాన్ని నిలువరించాలని, ఆపాలని, ఉదయించకుండా చూడాలని నిన్న ప్రభుత్వం ఎన్ని కుట్రలు, కుతంత్రాలు, ఆటంకాలు కల్పించినా జగన్మోహన్ రెడ్డి గారి గళాన్ని జనానికి వినిపించనీయకూడదు అని విశ్వ ప్రయత్నం చేసిన విశాఖ అలల కంటే పెద్ద ఎత్తున జన సముద్రమంతా కూడా ఒక్కటై మా ఘోష ఇది, మా ఘోష వినండినని మొత్తం తెలుగు ప్రపంచానికంతా కూడా నిన్న విశాఖ సభ జగన్మోహన్ రెడ్డి గారి గళం ద్వారా తమ వేదనని ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా వినిపించటం జరిగింది. ఎన్ని ఆటంకాలు కల్పించిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏమాత్రము కూడా వెరవకుండా ఆ సభను విజయవంతం చేసినందుకు ఆ ప్రజలకందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధన్యవాదాలు తెలియజేస్తోంది, అభినందనలను ఇస్తోంది, కృతజ్ఞతల్ని తెలుపుతోంది. ఆ సభ విజయవంతాన్ని భరించలేక, తట్టుకోలేక తెలుగుదేశం పార్టీ చెవిటి పెద్దమ్మ చాంతాడెక్కడా అంటే మా ఆయన పుట్టిల్లు బెజవాడ అనిందట. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా యొక్క అవసరం ఇది అని 14వ ఆర్థిక కమిషన్ ఎక్కడా అభ్యంతర పెట్టలేదని, 14వ ఫైనాన్స్ కమిషన్ ద్వారా ₹1 కూడా అదనంగా మనకు రాలేదని, హోదా వద్దు అని అది ఎక్కడా చెప్పలేదని, హోదా మనకు వస్తేనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్ళేటువంటి బాధలు తప్పుతాయి, ఉద్యోగాలే మన దగ్గరికి పరిగెత్తుకొని వస్తాయి, పరిశ్రమలకు రాయితీలు కల్పించటం ద్వారా ఉద్యోగ అవకాశాలు మొత్తం 13 జిల్లాలలో విరాజిల్లుతాయి. ఆ ప్రత్యేక హోదాను చిదిమి వేస్తున్నటువంటి శక్తుల యొక్క కుట్రలని బయట పెట్టేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే దానికి సమాధానం ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి పరుడు, ఈ సభకు ఎక్కడి నుంచి డబ్బులు వచ్చినాయి, ఈ సభ మేము ఇప్పటికే 3.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చేశాం అంటే ప్రత్యేక హోదా యొక్క అవసరం ఉందా లేదా, ప్రత్యేక ప్యాకేజీ వలన మీరు తీసుకువచ్చినందువలన వచ్చినటువంటి ప్రయోజనాలు ఏంటి, ఆ జనసముద్రం ప్రత్యేక హోదాను కోరుకోవాలా అని వచ్చిన వాళ్ళ కాదా అన్నటువంటి విషయాలను గురించి చర్చించకుండా ఈ రకమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగత దాడికి ఇద్దరు మంత్రులు నిన్న పత్రికా ప్రకటన, ఈరోజు ఒక మంత్రి తెల్లరంగానే స్నానం కూడా చేయకుండానే పత్రికా సమావేశం ఏర్పాటు చేసి ఉదయాన్నే జగన్మోహన్ రెడ్డి గారి మీద తిట్ల దండకము,
హెరిటేజ్ సంస్థకు లాభాలు ఏ రకంగా వచ్చాయి? 2012వ సంవత్సరంలో 200 రూపాయలు షేరుగా ఉన్నటువంటి దాని విలువ 2014వ సంవత్సరం మార్చిలో 200 రూపాయల షేరు విలువగా ఉన్నటువంటి దాని విలువ ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాల కాలంలో 910 రూపాయలకు ఎలా చేరింది? ఆ రకంగా ఈ ప్రభుత్వం చంద్రబాబు గారి నేతృత్వంలో ఆయన ఎందుకు తీసుకురాలేకపోయారు అని జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడితే దానికి సంబంధించిన హెరిటేజ్ కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధి సాంబశివరావు గారు, మాది చాలా నిజాయితీ, సచ్చీలత, సుగుణ సంపన్నతలతో కూడినటువంటి సంస్థ, మా మీద బురద దలుస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అనని ఆ సాంబశివరావు ఇలా 3 రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసేటువంటి కార్యక్రమాలు చేసినారు. కర్నూలులో జరిగినటువంటి మొన్న నవనిర్మాణ దీక్ష సందర్భంగా జరిగినటువంటి బహిరంగ సభలోనే మా హెరిటేజ్ సంస్థ, నా శ్రీమతి, నా కోడలు వాళ్ళ ఆధ్వర్యంలో అత్యద్భుతంగా జరిగి నీతి నిజాయితీలతో కూడినటువంటి వ్యాపార సంస్థగా అనేక రకాలైనటువంటి బహుమతులు పొందినటువంటి పరిశ్రమగా పేరుగాంచింది అని సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పటం జరిగింది. మరి మీ అంత సచ్చీలతతో నడిచినటువంటి ఆ హెరిటేజ్ సంస్థ అంత అభివృద్ధి చెంది ఉంటే మీ ఆధ్వర్యంలో ఈ 2.5 సంవత్సరాల కాలంలో 450% పైగా షేరు విలువ పెరిగినటువంటి మీ ప్రైవేటు సంస్థ అయినటువంటి హెరిటేజ్ సంస్థలో పెరిగినటువంటి షేరు విలువ మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వంలో ప్రజల జీవన స్థితిగతులు ఎందుకు ఇంత 450% కంటే అధికంగా దిగజారిపోయాయి అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రశ్నకు సమాధానం ఇవ్వవలసినటువంటి బాధ్యత మీది కాదా? దాని విలువ ఎందుకు పెరిగింది అని ప్రశ్నించినాడు. ఎలా పెరిగిందో సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యతతో పాటు ప్రజల బాగోగులు ఎందుకు పెరగలేదో చెప్పవలసినటువంటి అవసరం కూడా చంద్రబాబు గారి మీద ఉంది. ప్రత్యేక హోదా ఎందుకు తీసుకురాలేకపోయారు అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తే ఈరోజు పొద్దున్నే స్నానం కూడా చేయకుండా పత్రికా సమావేశం పెట్టిన ఆయన మోడీ గురించి ఒక్క మాటన్నా జగన్మోహన్ రెడ్డి విమర్శించలేదే అని ప్రశ్నిస్తున్నాడు. బీజేపీ వారు మీరు చాలా జాగ్రత్తగా వినండి, మోడీ గారిని తిట్టకపోతే తెలుగుదేశం పార్టీ అంగీకరించేటువంటి పరిస్థితులలో లేదు అని వాళ్ళు స్పష్టంగా చెబుతున్నారు. మేము మోడీని కాదు కదా, ఎవరినైనా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే నడి రోడ్డులో నిలబెట్టి బట్టలూడదీసి ప్రత్యేక హోదా తీసుకురావటం కోసమని చేయవలసినటువంటి అన్ని కార్యక్రమాలు చేస్తారని సాక్షాత్తు మోడీ గుండెలు అదిరే విధంగా జంతర్ మంతర్ ఢిల్లీలో ధర్నా చేసి అరెస్ట్ అయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసమే అన్నటువంటి విషయం గుర్తు రావటం లేదా మంత్రులు గారు? మీకు మోడీ గారిని ఏమాత్రము తిట్టలేదంట. తిట్టమని మీరు అధికారికంగా ప్రకటన ఇవ్వండి, ఏం చేస్తామో చూడండి. మీరు ప్రత్యేక హోదా ఎందుకు రాలేదో తీసుకురాలేకపోయామో దానికి సమాధానం చెప్పకుండా నిన్న మంత్రులు జగన్మోహన్ రెడ్డి గారి సభ జరుగుతూ ఉంటే ఒక ప్రకటన చేసినారు. ఆ ప్రకటనలో ఇప్పటికీ ప్రభుత్వ రంగంలో 130,151 ప్రభుత్వ ఉద్యోగాలను
ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందేనని సాక్షాత్తు వాళ్ళు చేసినటువంటి ప్రకటన. పీతల సుజాత గారు, అయ్యన్న పాత్రుడు గారు 2,23,385 ప్రైవేటు ఉద్యోగాలు ప్రైవేటు సంస్థల ద్వారా ఇప్పించినాము అని చెప్తున్నారు. మీకు సిగ్గు ఎగ్గు లజ్జ ఈ ప్రభుత్వానికి ఉంటే ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నటువంటి డాష్ బోర్డులో ఈ 1,30,151 ప్రభుత్వ ఉద్యోగాలు ఏ ఊరి వారికి ఏ సంస్థలో ఈ ప్రభుత్వంలో ఎక్కడ ఏ వార్డుకో జిల్లాకో ఊరికో సంబంధించినటువంటి వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చాము అన్నటువంటి విషయం రేపు సాయంత్రం లోపల ప్రకటించవలసినదిగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే వాళ్ళ పేర్లతో సహా బయటపడాలి. అలాగే ప్రైవేటు రంగంలో 2,23,385 మందికి ఎవరికైతే మీరు ఉద్యోగాలు ఇచ్చారో వాళ్ళందరి పేర్లు వాళ్ళ పూర్తి వివరాలు మీరు మీ డాష్ బోర్డు ద్వారా ప్రకటించాలి. లేకపోతే ఇంత పచ్చి అబద్ధాలు చెప్పి ప్రజలను పక్కదారి మళ్లించి ఇక ప్రత్యేక హోదా యొక్క అవసరమే మాకు లేదు అని చెప్పటానికి మేము ఇన్ని వక్ర మార్గాలు ఎంచుకున్నాము అని ప్రజలకు క్షమాపణలన్నా చెప్పి తీరాలి. మీరు 2.5 సంవత్సరాల కాలంలో చంద్రబాబు ప్రభుత్వం అన్ని హామీలు నెరవేర్చిందంట, మెజారిటీ హామీలు నెరవేర్చిందట. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు గారేమో అన్ని హామీలను నెరవేర్చా, నేను చెప్పనటువంటి హామీలు కూడా ప్రజలకు చేసేశానని ఆయన బొంకుతున్నాడు. ఒక పక్కన మెజారిటీ హామీలు నెరవేర్చామనని ప్రభుత్వంలో ఉన్నటువంటి 2 మంత్రులు ప్రకటిస్తారు. ఇక్కడ దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద తిట్ల దండకం. ప్రత్యేక హోదా మా హక్కు, జై ఆంధ్రప్రదేశ్ అని జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రాంతంలో జరిగినటువంటి సభ ఇప్పటి వరకు ఒక చారిత్రాత్మక సభగా మారి, గతంలో ఎప్పుడూ కూడా విశాఖ నగరంలో ఇంత పెద్ద సభ జరగలేదునని ప్రజలందరూ కూడా ఆశ్చర్యచకితులై ప్రత్యేక హోదా గళం జగన్మోహన్ రెడ్డి గారి గొంతు ద్వారానే మొత్తం ప్రపంచానికి తెలియపరుస్తున్నాడు. తనలో నిజాయితీ ఉన్నది, తను అనేక రకాలైనటువంటి ఉద్యమాలు, పోరాటాలు, ఘటనలు చేయటం ద్వారా దాన్ని నిరంతరం చిరంజీవిగా ఉంచుతూ ప్రజలను చైతన్యవంతుల్ని చేస్తూ వాళ్ళల్లో ఆలోచన దివిటీలు వెలిగిస్తూ చైతన్యపు జ్వాలల్ని రగిలిస్తూ ఉద్యమ బాటల్ని తెరుస్తూ చేస్తున్నాడు. కనుకనే ప్రజలు ఇంత పెద్ద ఎత్తున విశాఖ నగరం మొత్తం అంతా కూడా తరలి వచ్చి మా నినాదం ఇది, మా ఘోష ఇది, మా భాష ఇది, ప్రత్యేక హోదా ఒక్కటి వస్తే మా జీవితాలకు వెలుగులు నిండుతాయి అని ప్రకటిస్తూ, ఒకప్పుడు ఒక సామెత ఇప్పటి వరకు మనం వింటున్నాం, ఏరు దాటేంత వరకు ఓడు మల్లయ్య, ఏరు దాటాక బోడి మల్లయ్య అనేటువంటి సామెత ఉండేది. ఇప్పుడు ఆ సామెత పూర్తిగా పక్కకు పోయి అధికారంలోకి వచ్చేంత వరకు వెంకయ్య, అధికారంలోకి వచ్చాక బొంకయ్య అనేటువంటి సామెత స్థిరపరుచుకుందాము అని ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు, వెంకయ్య నాయుడు గారు అనుభవజ్ఞులు, కృష్ణార్జునుల లాగా
ఈ రాష్ట్రాన్ని కాపాడుతారు అని మేము ఓట్లు వేస్తే వీళ్ళిద్దరూ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలకు రాహుకేతువుల్లాగా తగులుకున్నారు. వీళ్ళిద్దరూ ఈ అవిభక్త కవలలు పురాణాలలోని సందోపసందుల్ని గుర్తుకు తెస్తున్నారు అని ఇది విశాఖ ప్రజలందరూ కూడా నిన్న అంటున్నటువంటి మాట. ప్రజలకు ద్రోహం చేస్తూ, మోసం చేస్తూ, అన్యాయం చేస్తూ ప్రత్యేక హోదా అన్నటువంటి దాని అవసరమే లేదు, అంతకంటే ప్రత్యేక ప్యాకేజీ తీసుకొని వచ్చి మేం ప్రజలకందరికీ కూడా మేలు చేస్తున్నాము అని ఏదైతే ఈ దుష్టద్వయం ఊరు వాడ తిరిగి ఉపన్యాసాలు ఇస్తూ సన్మానాలు చేయించుకుంటూ మూల తిరిగేటువంటి ప్రయత్నాలు చేస్తుంటే మీది తప్పు, మీ వెనుక జనం లేరు, ప్రత్యేక హోదా అన్నది వస్తేనే లక్షలాది ఉద్యోగాలు వస్తాయి, రాయితీలు వస్తాయి, నీటిపారుదల ప్రాజెక్టులు వస్తాయి, వాటికి నిర్మాణాలకు పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే నిధులు కేటాయించేటువంటి పరిస్థితి వస్తుంది అని జగన్మోహన్ రెడ్డి గారు ఆ కిరణాలని, ఆ చైతన్య జ్వాలల్ని ప్రజల్లోకి తీసుకొని వచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ సభ విజయవంతాన్ని తట్టుకోలేకుండా ఒక్కసారిగా రాక్షసులకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం మీద పడి మీరు సమాధానం ఇవ్వవలసినది ఆ సభ విజయవంతం అవ్వటం మూలంగా ప్రత్యేక హోదా ప్యాకేజీనే మీరు తీసుకురావటం మూలంగా వనగూరేటువంటి ప్రయోజనాలు ప్రజలకు ఎలా మేలు కలుగుతాయో చెప్పవలసినటువంటి ఆలోచనలు చేయకుండా ఆ విజయవంతాన్ని తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం మీద పడితే ఉపయోగంలే. అవును, పొద్దున్నే పాచిపళ్లతో పత్రికా సమావేశం ఏర్పాటు చేసినటువంటి మంత్రి మీదనే మహిళల మీద అత్యాచారం చేసినటువంటి వాళ్ళల్లో ఈయన ఒక్కడు అని సాక్షాత్తు ఒక సంస్థ చాలా స్పష్టంగా ప్రకటించింది. ఏడీఆర్ అనేటువంటి ఒక సంస్థ. ఇదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిగట్టుకొని చేస్తున్నటువంటి విమర్శ కాదు ఇది. ఆ సభ తట్టుకోలేక మీరు ఉదయం లేయకముందే పత్రికా విలేకరులందరినీ, నిద్రపోయే వాళ్ళందరినీ లేపి జగన్మోహన్ రెడ్డి అట్లాంటోడు, ఇట్లాంటోడు, నీచుడు, దుష్టుడు, నికృష్టుడు, ఈ భూతు పురాణాన్ని బయటికి లేపి తిట్టే కార్యక్రమం చేయకుండా ప్రజల కోరికలకు, ప్రజల విజ్ఞప్తులకు, ప్రజల హెచ్చరికలకు వీట్లకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత నువ్వు విస్మరించి ఈ తిట్ల దండకం రేపు మేము మాట్లాడంగానే ఒక మహిళల చేత మా చేత పత్రికా సమావేశాలు పెట్టించి తిట్టిస్తాడు. ఇవి కాదు మీరు చేయాల్సినటువంటిది. సభ విజయవంతాన్ని మీరెందుకు తట్టుకోలేకపోతున్నారు? ఇదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క విజయంగా కూడా మేము భావించటం లేదు. ప్రజల గొంతుక, ప్రజల ఆలోచన, ప్రజలలో ఉన్నటువంటి ఒక కోరిక యొక్క బలం నిన్న సభ ద్వారా బయటికి అలల కంటే కూడా, విశాఖ అలల పొంగు కంటే కూడా ఉధృతిగా బయటికి వచ్చింది. దాన్ని గుర్తించుకొని ఆత్మవిమర్శ చేసుకుంటారేమో తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ వాళ్ళు అని అనుకుంటే ఆత్మవిమర్శ మాకు వద్దు, మేము ఆత్మహత్య చేసుకుంటాము అనే విధంగా
వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. బిచ్చగాడికి ఎందుకు ఆ బిచ్చగాడిని బిచ్చగాడుగా ఉంచాలి అనని రాజును చేస్తే బంగారు బొచ్చెలో అడుక్కున్నాడంట వాడు. అట్లా వీళ్లకు అధికారం ఇస్తే ప్రజలకు మేలు చేస్తారేమోనని ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టే మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళిద్దరూ అంటే బీజేపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఇద్దరూ ప్రజలకు మేలు చేయాలా అన్నటువంటి ఆలోచనతో అనుభవజ్ఞులోనని అధికారం ఇస్తే చంద్రబాబు నాయుడు గారు బాబు వస్తే జాబ్ వస్తుంది అని అనుకుంటే ఆయన గారు జేబు నింపుకునే కార్యక్రమం తప్ప ప్రజలకు మేలు చేసేటువంటి కార్యక్రమాలు చేయటం ఒక్కటి కూడా లేదు. కర్ణుడికి కవచ కుండలాలు ఎంతగా ఆయన భద్రతకు అవసరం కలిగినాయో ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా అన్నది ఆ కవచ కుండలం లాంటిది. ప్రత్యేక హోదా వలనే అన్ని రకాలైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు బీజేపీ పార్టీలో తెలుగుదేశం పార్టీకి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నటువంటి వెంకయ్య నాయుడు గారు ఈ ప్రత్యేక హోదా అన్నటువంటి కవచ కుండలాలని బలవంతంగా పెరికి వేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీరెన్ని రకాలుగా విమర్శించినా, ఈ తిట్ల దండకాన్ని నిరంతరం ప్రయోగించినా, ఈ తిట్లే మీకు వేదాలుగా మారి మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా పోరాటం నుంచి ఏమాత్రము వెనుదరిగేటువంటి ప్రసక్తి లేనే లేదు. ఇలాంటి సభలు మరిన్ని ఎక్కువ జరుపుతాం. మరింతగా ప్రజల యొక్క ఆశీర్వాదాన్ని పొందుతాం. ప్రత్యేక హోదా వచ్చేంత వరకు పోరాటాల ఉధృతి కొనసాగిస్తూనే ఉంటాము అని హెచ్చరిస్తూ ఇప్పటికైనా కళ్ళు తెరవండి, ఆత్మవిమర్శ చేసుకోండి, ఆత్మహత్యలకు పూనుకోవద్దండి. ప్రత్యేక హోదా అవసరం యొక్క ఆ గళంలో చేతులు కలపండి, లేదా చేతగాని వాళ్ళమని చేతులెత్తి నమస్కరించండి అని తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని కోరుకుంటున్నాం. ఇదే అంశం మీద సాయంత్రం పవన్ కళ్యాణ్ సభ పెడుతున్నారు. మీకు పోటీ అని భావిస్తున్నారా సాయంత్రం సభని, అనంతపురం సభని? ప్రత్యేక హోదా కోసమని ఎవరు పోరాడినా వాళ్ళందరితో కలిసి ఉద్యమం చేస్తామని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలోనూ ఇప్పుడు నిన్న చాలా స్పష్టంగా ప్రకటించటం జరిగింది. మాకు రాజకీయ స్వార్థాలు, కుయుక్తులతో రాజకీయాలు చేయము. ప్రజల కోసమని ఎవరు పోరాడినా ఆ పోరాటానికి వెన్నుదన్నుగా ఉంటాము. వామపక్షాలతో కలిసి ఇంతకు ముందు బంధులు కూడా చేశాము అన్నటువంటి విషయాన్ని, ఇది మా పార్టీ చేసినటువంటి బహిరంగ సభ. ప్రత్యేక హోదాకు సంబంధించే జరిపినటువంటి బంధులో వామపక్షాలనే కాకుండా ఇతర అన్ని పక్షాలను కలుపుకొనే మేము ఉద్యమాలు చేస్తున్నాం అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాం. నిన్న మీటింగ్ లో ప్రధానంగా తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేశారు. ప్రత్యేక హోదా ఇచ్చేది మాత్రం మోడీ, బీజేపీ. ఆయన మీద అదే సభలో 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా కల్పిస్తాము అని ప్రకటించింది బీజేపీ పార్టీ కాదు, 15 సంవత్సరాలు కావాలని చెప్పినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇద్దరిని కూడా కలిపే మేము మాట్లాడుతున్నాం. కానీ నిన్న బీజేపీ పార్టీని ఏదో విస్మరించామని, విస్మరించగానే అదే నేను చెప్పేది,
మీకు బీజేపీ పార్టీని మోడీని తిట్టటం అన్న దాని పట్ల మీకు అంత ఆసక్తిగా ఉంటే తిట్టడానికి మాకేమీ అభ్యంతరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకు పూర్వం కూడా మోడీని పదే పదే నిలదీయటం జరిగింది, నిలదీస్తాము. మాకు చంద్రబాబు నాయుడు గారు ఎంతనో మోడీ కూడా అంతే ప్రత్యేక హోదా విషయంలో. ఢిల్లీలో దీక్ష చేస్తారని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఉండే అవకాశం అంటే సమయ సందర్భాన్ని బట్టి ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఇదే ఒక రోజులోనే అయిపోయేటువంటి విషయాలు. ఢిల్లీలోనే కాదు, ఇలాంటి సభలు ఇంకా మేము చాలా జరుపుతాం. ఇంకా అనేక రూపాలలో పోరాటాలు ఉంటాయి, ఉద్యమాలు చేస్తాం. పార్టీ నిర్ణయించిన దాని ప్రకారం అన్నీ జరుగుతాయి.